ఓకే. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎందుకు? అమ్మా, లాండర్ పెట్టుకొని అధికారం కాంగ్రెస్ పెట్టుకొని దుర్వినియోగం చేస్తుండు రేవంత్ రెడ్డి. మా శాంతియుతంగా మేము ఏదో చేసుకుంటున్నాం మేము. ఆయన కూడా ఈ పోలీస్ వాళ్ళు అధికారంగా విచ్చలవిడిగా దారుణంగా డబ్బు కొట్టడం జరుగుతుంది. రక్తాలు వెళ్ళినాయి ఆడవిలకు. మేము ఏదో మా పూజ మా కార్యక్రమం మేము చేసుకుంటున్నాము. కానీ రేవంత్ రెడ్డి పాలన ఏం బాగలేదు. ఆయనది ఏందో ప్రజలకు ఏమి ఇవ్వాలో అది చేయాలి. కానీ చాలా అన్యాయం. మా నాయకుడు కూడా ఉన్నాడు. ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ యొక్క ఏదైతే వినాయక సమితి యొక్క ఇంత కూడా మాట్లాడేదో. సో ఎందుకు ఆపుతున్నారు పోలీసులు? పోలీసులు ఇంతకు ముందు మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పి సిఐ గారు చెప్పిండు. సార్ మీకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయము, మీకు మేము 100% సహకరిస్తామని చెప్పినాం. పర్వాలేదు సార్ చేసుకోండి అని చెప్పేసి. అయితే ఇప్పుడు రంజాన్ పండుగకు వాళ్ళకు 1 గంట విరామం ఇస్తారు. ఇది సంవత్సరానికి ఒకసారి ప్రతి హిందువు జరుపుకునే గొప్ప పండుగ. దీన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? దీని మతలబ్ ఏంది? ఇప్పుడు మీరు ఎందుకు 10 నిమిషాలకు ఒక మాట మాట్లాడుతున్నారు? ఒకసారి పర్మిషన్ లేదంటారు, ఆల్రెడీ పర్మిషన్ ఉంది. మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే దీన్ని ర్యాలీని అడ్డుకుంటారు అంటే దీని వెనకాల ప్రభుత్వం కుట్ర 100% ఉంది. ఇంతకుముందు ధర్మరక్షణ సభకు కూడా అలాగే చేశారు. ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని జరిపి తీరుతాం. సాంగ్స్ ఇక్కడ ప్లే చేయడం జరిగింది. సాంగ్ ప్లే చేయలేదు, మేము ఎలాంటి సాంగ్ ప్లే చేయలేదు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసినాం. భారతదేశంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఏమన్నా తప్ప? ఏం చేయాలి మరి? ఏం చేయాలి? హిందువులంతా నమాజ్ చేయాలా? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఈడ రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్పిండు, నేను కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటే ఈడ మళ్ళీ రజాకారు కాసిం రజీ పాలన ప్రారంభమైంది. మనం హిందువులందరం సంఘటితమై ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ శివాజీ ర్యాలీని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. ప్రతి హిందువు తిరగబడతాడు. రంజాన్ పండుగ కారణంగానే ఇప్పుడు ఈ ర్యాలీ మొత్తం కూడా ఆఫ్ చేస్తున్నారు. రంజాన్ పండుగ మేము మసీద్ కాడ డిస్టర్బ్ చేస్తున్నాం? ఎవరినన్నా ఏమన్నామా? మేము తీసుకున్న రూటే మొత్తం మన హిందువులు ఉన్న కాలనీలో గుండా వెళ్తున్నాం. ఎక్కడ ఒక మసీద్ లేదు. మేము సహకరిస్తామని చెప్పినాం. ఎవరినేమి ఇబ్బంది పెట్టాం, ఎవరినేమి మేము హేట్ స్పీచ్లు ఇవ్వమని కూడా చెప్పినాం. అట్లాంటప్పుడు సరే అంటుండు మళ్ళీ మేము అక్కడ పోగానే మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటున్నాం. ఇది కావాలని చెప్పి కుట్ర చేస్తున్నారు. దీని వెనకాల ప్రభుత్వ కుట్ర ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇంకొకటి, ఇప్పుడు రంజాన్ టైంలో వాళ్ళకి విరామం ఇవ్వడం జరిగింది 1 అవర్ పాటు కూడా, ఈ 1 మంత్ పాటు. సో మన హిందువులకి ఎప్పుడు కూడా అలా ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు స్వాతంత్ర భారతదేశంలో హిందువులకు ఛత్రపతి శివాజీ పండుగ చేసుకునే హక్కు లేదా? మరి అనౌన్స్ చేయమనండి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా, మీరు హిందువులు ఛత్రపతి శివాజీ పండుగ జరుపుకోకండి, మొత్తం పోయి మసీద్లలో పోయి నమాజ్ చేయమని చెప్పారు. అందరినీ చెప్పమనండి ముఖ్యమంత్రిని. మరి ఎందుకు ఇట్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తారు? ఇది కావాలని వాంటెడ్లీ చేస్తున్నారు. దీన్ని మేము అడ్డుకుంటాం.